అయితే పాపం, ఈ పాపం వల్లే ప్రతి వ్యక్తి కూడా ఆయన యొద్దకు చేరలేకపోతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎక్కడికి చేరుతున్నారు? నరకానికి. అయితే పాపానికి ఉన్న గుణం ఏంటంటే, చేరుతున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, అది అమ్మాయిలైనా సరే, అది అబ్బాయిలైనా సరే, పాపానికి ఉన్న గుణం ఏంటయ్యా అంటే, అది పాపం చేసే ముందు పాపం ఊరిస్తూ ఉంటుంది. పాపం ఎలా పాపం చేయని పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టించి, పాపం చేయని అటువంటి ఆలోచనలు బట్టి సంతోషం ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఆలోచనలు పుట్టించి పాపం చేయని ఊరిస్తూ ఉంటుంది పాపం చేసే ముందు. అలాగే పాపం ఎప్పుడైతే చేస్తున్నామో, పాపం చేస్తూ చేస్తూ చేస్తున్నప్పుడు సంతోషాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది పాపం. కానీ ఈ పాపం ఎప్పుడైతే చేసేసామో, పాపం అయిపోయాక, పాపం అయిపోయిన తర్వాత ఈ పాపమే తిరిగి 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 ఎక్కడ తీసుకెళ్తుందట? నరకానికి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేస్తుందట. అక్కడికి అప్పచెప్పేశాక అక్కడ శిక్షను కూడా భరించేసేటట్టుగా చేస్తుందట. పాపం నరకంలో ఉన్న ఆ శిక్షను అనుభవించేటట్టుగా చేస్తుందట. ఎంతో భయంకరం. ఏ సుఖాన్ని అయితే నువ్వు అనుభవించవో దానికంటే ఎక్కువ రెట్టింపులు ఏమనుభవించాలట? బాధ, వేతన, ఎంతో దుఃఖాన్ని నువ్వు భరించాలి, ఎన్నో కన్నీళ్ళు కార్చాలి, ఎంతో బాధను అనుభవించాలి. అటువంటి చేసేటట్టుగా ఈ పాపం చేస్తుంది. ముందైతే సుఖాన్ని ఇస్తుంది, తర్వాత దానికి తగ్గట్టుగా చెప్పండి శిక్షణ ఇస్తుంది, బాధ ఇస్తుంది, ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ పాపమే బాగుందని, ఈ పాపంలోనే సంతోషం ఉందని, ఈ పాపం అనే దాంట్లో సుఖం ఉందని అనుకుంటే తర్వాత ఇప్పుడు తెలియదు నీకు ఎక్కడ నీ శరీరం నేలకు తాకి నీ ఆత్మ ఎప్పుడైతే అగ్నిగండంలోకి ముట్టుకుంటుందో అప్పుడు అర్థమవుతుంది ఆ ఆత్మ భరించే బాధ ఏంటో. అప్పుడు అరుస్తూనే ఉంటావు ఎంతో వేతన. కానీ ఇప్పుడు ఎవరైతే కష్టపడతా ఉంటారో కష్టం కూడా ఒకటి చేస్తూ ఉంటుందని. ఎప్పుడైతే భూమి మీద కష్టపడతారో, కష్టం చేసేటప్పుడు మనుషులు భయపడిపోతూ ఉంటారు. ఆ కష్టం నువ్వు ఎదుర్కొనే కష్టం, ధైర్యంగానే కష్టం చేయగలను, కష్టపడగలను. కష్టం ఇప్పుడు బాధలు, దుఃఖం ఇప్పుడు భూమి మీద నువ్వు అనుభవిస్తే ఆ కష్టమే, ఆ బాధ ఏం చేస్తుందట? ఎక్కడ తీసుకెళ్తుందా? ఆయన ఉన్న ప్రదేశాన్ని తీసుకెళ్తా. అక్కడ నిత్యము సుఖాన్ని ఇస్తుంది, సుఖం సంతోషాలు ఆయన యొద్ద నీకు ఉండేటట్టుగా చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఇక్కడ బాధపడు, దుఃఖపడు, ఏడు కళ్ళారా నీరు నీ కళ్ళతో మొత్తం అంతా నింపి పర్వాలేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ బాధపడతావో, ఆయన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన ఆలోచనను నింపుకొని బాధపడుతూ ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూ సమస్యలు పడుతూ ఉంటే ఆ సమస్యలు, బాధలు ఎక్కడ తీసుకెళ్తాయట? ఆయన రాజ్యానికి, సంతోషాన్ని ఇవ్వడానికి తీసుకెళ్తాయి. కానీ ఎప్పుడైతే నువ్వు సుఖం అలవాటు పడిపోయావో, ఎప్పుడైతే సంతోషం, ఆనందం, ఎప్పుడైతే శరీరంగా ఆనందపడిపోయావో, ఇవన్నీ ఇవే బాగున్నాయని, నాకు ఈ చాలు, ఇవి ఉంటే చాలు, నేనే రాజు, నేనే మంత్రి అని నువ్వు బతికితే ఈ సుఖమే, ఈ పాపం అనే సుఖం ఏం చేస్తుంది? నిత్య నరకానికి తీసుకెళ్తాడు. కాబట్టి గ్రహించిన చెవులు ఉన్న వాళ్ళు ఇవి గ్రహించును కాక, వినును కాక.